ప్రభా. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేడే అందే ప్రభా. అన్ని నామముల కన్నా పై నామం కలిగిన దేవుడు ప్రభా. నీకన్నా ఈ లోకంలో ఎవ్వరు లేరు ప్రభా. ఇంత గొప్ప దేవుడు మేము ఆరాధించుకుంటుండగా స్థుతించుకుంటుండగా ప్రభా మీరు మా మధ్యలోకి దిగిరమనామని ఇస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవ, అయ్యా నా తండ్రి సయ్యా, అయ్యా జనుషులే పరిచర్యల ప్రభా తండ్రి మీరు ప్రేమించి ప్రభా తండ్రి సయ్యా, అయ్యా మాకు ఇచ్చిన ప్రభా సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము అందరం కూడా ప్రభా అయ్యా నా తండ్రి జీవం కలిసి మందిరంలోనికి వచ్చి ప్రభా అయ్యా నేను స్థుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన కృపకాయ నీకు స్తోత్రములు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు నీ లోకంలో ఎవరున్నారయ్యా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని అందరినీ వారమంతా కూడా సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడ విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధిలో నీకు వచ్చి నా ప్రభా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ సన్నిధిలోకి వచ్చిన మేము ప్రభా బిడ్డలప్పుడు వరకు ప్రభా పాటలతో స్థుతించినని నామాన్ని గొప్ప చేస్తున్నారు ప్రభా. అదేవిధంగా ఈ సమయంలో నీ దాసుని పక్షం నిలబడబోచుండగా ప్రభా వాక్యమైన దేవ మాతో మాట్లాడడం ప్రభా. అయ్యా నీ వాక్యం చుంటే దేని ధారణ కంటే మధురమైనది ప్రభా. నీ వాక్యం ప్రభా తండ్రి అగ్ని వంటిది ప్రభా. అయ్యా అటు ఉన్నతమైన ఉపదేశములు ప్రభా నీ దాసు నోటి నుంచి ఏ బిడ్డ ఆకలితో వచ్చినది వెలిగిన దేవుడు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను హృదయ వాంఛన తీర్చబడి వచ్చిన దేవాలకు స్తోత్రములు. నీ దాసులు వస్తున్న ప్రతి ఒక్క మాట ప్రభా అయ్యా మానవ స్వరమును ప్రభు మరుగు చేసి ప్రభా నీ దాసు నోటి నువ్వు అభిషేకించు ప్రభా. ఏడంత అభిషేకముతో నీ దాసుని అభిషేకించు ప్రభా. అయ్యా తండ్రి ఏ బిడ్డ ఆకలితో వచ్చిన ఆకలంతనైనా అయ్యా తీర్చబడి వచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. కూర్చొని వాక్యం వెంటనే మమ్మల్ని కొన్ని స్వాధీనంలో తీసుకోండి. విని బుద్ధిని గ్రహింపు మనసును మాకును దయచేయండి ప్రభా. నిన్న వాక్యం మంచి నిలబడిన మిత్రమగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మరొకసారి కూడా ఇచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలు. ఇంకా తీసుకోవాల్సిన బిడ్డల బట్టి త్వరపెట్టి తీసుకొచ్చి ప్రభా. మేమందరం కూడా ప్రభా నీ వాక్కులు విని ప్రభా నీ వాక్యానుసారంగా మా అందరం జీవించడానికి నీ కృపను దయచేయబడచ్చు. ప్రతి ఒక్క కార్యక్రమ క్రమంగా మర్యాదగా జరిగించబడచ్చు. మీకు మహిమాత్మకంగా జరిగించుకోబడచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలపు వేళ దేవుని యొక్క సన్నిధానమునకు కూడి వచ్చిన మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరూ వందనాలండి. అందరూ బాగున్నారు. నిజంగానే బాగున్నట్లుగానే కనపడ్డారు చక్కగా. ఎందుకంటే అందరూ నవ్వుతూ ఉన్నారు. చాలా సంతోషం. అలానే మన జీవితాల్లో ప్రభు చక్కని సంతోషాన్ని ఆనందాన్ని మన హృదయాల్లో నింపి ఇలానే మనం నవ్వుతూ మన జీవితాలను ముందు కొనసాగింప చేయదుగాక. మంచిది పిల్లరా, ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథములో నుండి రోజున ఒక చిన్న లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 36వ అధ్యాయము 9వ వాక్యములో రాయబడిన మాటను ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపచేసెదను. నా పట్టణములకు నివాసులు భక్తులు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో ఈ 2026వ సంవత్సరంలో ఈ 6వ నెలలో ఈ నాయన ఆఖరి పునరుత్థానపు దినమున మీ సన్నిధానములో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందులకై మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన బిడలైన వారి ద్వారా
మీరు పాడిస్తూ వచ్చిన ప్రతి పాట కొరకే నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా నీ మాటలు మేము ధ్యానించుకోవడానికి సిద్ధపడి ఇష్టపడి మీ నామములో ప్రభా చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మా కొరకు మీరు దీనిని ఆశీర్వదించండి. మీరే దీనిని విరచి మా కొరకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటాను. నిలువబడిన నేను వట్టివాడను మట్టివాడను బలహీనుడను ప్రభా, దయతో నన్ను బలపరచండి. మీ సెలవు చాటును మరుగుపరచి ఈ స్థలంలో కేవలం నీ నోటి మాటగా నన్ను వాడుకోనమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన ఈ లేఖన భాగం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వాక్యము నుండి 11వ వాక్య భాగం వరకు మనం చదివాం. ఈ భాగంలో ప్రియులారా మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఆయన మరలా జ్ఞాపకం చేసుకుంటూ యెహెజ్కేలు గారి కాలంలో, యెహెజ్కేలు ప్రవక్త గారి కాలంలో వారితో మాట్లాడుతూ వారికి ఇస్తున్నటువంటి ఒక చక్కని వాగ్దాన పూర్వకమైన మాట. ఆ మాట ఏమిటంటే 9వ వాక్యంలో రాయబడుతున్న మాట. ఒకసారి చదవండి మరలా. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఇలా మనము 11వ వాక్యం వరకు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చక్కని వాగ్దానపూర్వకమైన మాట యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అధ్యాయం అంతా మనం చదువుకుంటే ప్రారంభ వచనము నుండి 36వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి మనం గమనిస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు చాలా దైనందిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. వారి జీవితాలలో వారికి సరైనటువంటి పంట వారికి దొరకడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా వీడుగాలిపోయినాయి. ఎక్కడ వారికి పంట చేతికి రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వారికి చూసినటువంటి వారు మిగిలిన వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే వీరి దేవుడు ఏమైపోయారు, వీరి దేవుడు వీరి పక్షాన ఉండకుండా పోయాడే, వీరి దేవుడు వీరికి సరైన ఆహారాన్ని పెట్టలేకపోతున్నాడే, వీరి దేవుడు వాగ్దానం చేసి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తామన్న దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన ఏమైపోయాడు? ఎన్నో అద్భుతాలను చేసి వీరిని వెలుపలకు తీసుకొని వచ్చాడు కదా, ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? ఒక గొప్ప ప్రశ్న ఈ ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్న వారికి కలుగుతూ ఉందండి. అటువంటి సమయంలో దేవుని ప్రజలుగా ఎందుకు చేయబడిన, ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ మాటను వింటూ వస్తున్నప్పుడల్లా మీరు చాలా బాధపడిపోతా ఉన్నారు. అయ్యో మా పరిస్థితులు ఏంటిలా అయిపోయాయి, ఎందుకు దేవుడు మా పక్షమున ఉండకుండా పోయాడు, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇలా మమ్మల్ని వదిలివేశాడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా వారు బాధపడుతున్నటువంటి దినాలని ఆ సమయంలో ఈ యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు నిలవబెట్టుకొని ఈ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను మీ పక్షమందున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీ పక్షమందున్నాను. మీరు అనుకున్నట్లుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీరు అనుకున్నట్లుగా నేను మీకు దూరం కాలేదు, మీరు అనుకున్నట్లుగా నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదు, నేను మీ పక్షమున ఉన్నాను. కనుక ఇప్పుడు మీరు ఏం చేయబడబోతున్నారంటే మరలా మీరు విత్తబడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మరలా పంటను కూర్చుకోబోతూ ఉన్నారు. మునుపటి కంటే అధికమైన మేలును నేను మీ కొరకు నేను చేయబోతూ ఉన్నా. ఇలా వాగ్దాన పూర్వకమైన మాట ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియపరిచి వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగం అంతా కూడా మనము పరిశీలన చేస్తే ఈ 36వ అధ్యాయం అంతా కూడా దేవుడు వారిని ధైర్యపరుస్తూ వారితో ప్రియమైన దేవుడు ముచ్చటిస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుడు నన్ను మరిచిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదేమో అన్నటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే ఈ మాట చేత ఈ రోజున మనము మరలా పురికొల్పబడదుమోగాక, మరలా దేవుని నామమును బట్టి మనము ధైర్యం తెచ్చుకుందామోగాక.
ఇశ్రాయేలీయులు వారు బలహీనులైపోయారు. కానీ దేవుడు మరలా వారికి జ్ఞాపకం చేస్తున్న మాట, ఇదిగో నేను మీ పక్షమున ఉన్నాను. ఈరోజు ఈ మాటను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన దేవుడు మన పక్షముగా ఉంటే మనకు ఏం జరుగుతుంది? ఈరోజు అంశం, మన దేవుడు మన పక్షమున ఉంటే మనకు ఏం జరుగుతుంది, లేక మనకు కలిగే లాభం ఏంటి? త్వరగా ఒక 3 విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రండి, లేఖనాలను తెరచి కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. అందులో తీద్దాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ వాక్యం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరినట్లు నేను చూచెదను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నేను ఇప్పుడు ఏం చేయను? భయపడను. ఆయన నాకు సహకారి అయి ఉన్నాడు కనుక నేను ఏ విషయంలో కూడా నేను దిగులు చెందను. నరులు నాకేం చేయగలరు? నరులు నన్ను ఏం చేయగలరు? నరులు వలన ఏమవుతుంది? ఒకవేళ శత్రువులు నా మీద దండెత్తి వచ్చేదానికి ప్రయత్నిస్తున్నారా? అయితే శత్రువులు నన్ను ఏం చేయగలరు? ఈరోజు నా మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. మరొకసారి చదవడం మాట, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరునట్లు నేను చూచెదను. అనగా పిల్లరా, ఈ మాటలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటున్న మాట, యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నేను భయపడను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను ఆలకిస్తున్న మన జీవితాల్లో కూడా ఒక దృఢ నిశ్చయత మనకు కావాలి, ఒక దృఢ నమ్మకం మనకు కావాలి. దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుక నేను దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? రోజులు చూడండి, మనం గమనిస్తూ ఉంటే మానవ జీవితంలో ప్రతి విషయానికి భయమే. ప్రతి విషయానికి భయం, ప్రతి చిన్న విషయానికి భయమే, ప్రతి చిన్న బలహీనతకు భయమే, ప్రతి చిన్న సమస్యకు భయమే, ప్రతి చిన్న ఇబ్బందికి భయమే. పిల్లలకు ఉండే భయాలు పిల్లలకి, పెద్దలకు ఉండే భయాలు పెద్దలకి, అందరికీ భయం. వాక్యం అంటుంది, మనం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? దేవుడు మన పక్షమందు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. పిల్లలు చెప్పండి, హల్లెలూయా. ఎవరు మన పక్షమందు ఉంది? దేవుడు మన పక్షమందు ఉన్నాడు. నీ అవసరతలో నీ అవసరతను తీర్చగలిగిన వాడు, నీ ఇబ్బందిలో నీకు సహాయం చేయగలిగిన వాడు, నీ పక్షమందు ఉండగలిగిన వాడు, నీకు సహకారిగా ఉండి నిన్ను నడిపించగలిగిన వాడు, నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు నీ పక్షమందు ఉన్నాడు కనుక నీవు భయపడవలసిన అవసరత. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా. ఎవరు మనతో ఉండి? చెప్పండి, ఎవరు మనతో ఉంది? యేసయ్య మనతో ఉన్నాడు కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం గమనిస్తున్న మాటలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, ఆయన నాకు సహకారి అయి ఉన్నాడు కనుక నేను దేనికి భయపడాలి? నేను దేనికి భయపడను. కారణం ఏమిటంటే నా భయములన్నిటిలో నన్ను బలపరుచువాడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. లేఖన వాక్యాల పోసిన పౌలు గారు రోమా సంఘానికి అదే తెలియపరుస్తున్న మాట. రోమా సంఘానికి తెలియపరుస్తూ 8వ అధ్యాయములో 14వ వాక్యము నుండి ఈ విధంగా ఆయన రాస్తా ఉన్నాడు. చదవండి. రోమా పత్రిక. అవునమ్మా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ
అందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఏలయనగా మరల మనము భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను మీరు పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. చూడండి, ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఈ రోమా సంఘానికి పత్రికను రాస్తూ వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో రోమా సంఘమా, మీరు కలిగి ఉన్నటువంటిది దాస్యపు ఆత్మ కాదు. దాస్యపు ఆత్మ అనగా అర్థం ఏమిటంటే బానిసత్వపు ఆత్మ. దాస్యపు ఆత్మ అనగా అర్థం ఏమిటంటే లోపరుచుకునే ఆత్మ. దాస్యపు ఆత్మ అనగా అర్థం ఏమిటంటే భయభ్రాంతులను చేసేటటువంటి ఆత్మ. దాస్యపు ఆత్మ అంటే అర్థం ఏమిటంటే మన జీవితాల్లో మనకు నెమ్మది లేకుండా చేసేటటువంటి ఆత్మ. ఇది ఏ ఆత్మ చెప్పండి, మాట్లాడాలండి. ఏ ఆత్మ అంటారు దీన్ని? దాస్యపు ఆత్మ. ఈ దాస్యపు ఆత్మ అంటే పిల్లల, ఇది ఏ ఆత్మ అంటే దురాత్మ. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనల్ని భయభ్రాంతులను చేస్తుంది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనల్ని మరలా బానిసత్వానికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనల్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనల్ని భయభ్రాంతులను చేసి మన జీవితాల్లో మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. దురాత్మ ఇది సాతాను ఆత్మ. అలాగే అక్కడ రాయబడుతున్న మరొక ఆత్మ ఏమిటంటే చెప్పండి, దేవుని ఆత్మ. అక్కడ చదవండి, ఆ మాట నేను చదవండి. మరలా మీరు భయపడుటకు చదవండి. దాస్యపు ఆత్మను మీరు పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను మీరు పొంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దత్తపుత్రాత్మ అనగా అర్థం ఏమిటంటే స్వీకృత పుత్రాత్మ అనగా పరిశుద్ధాత్మ అనగా మనను బలపరిచే ఆత్మ, మనను ధైర్యపరిచే ఆత్మ, మనను నడిపించే ఆత్మ, మన బలహీనతలో మనను లేపి నిలవబెట్టే ఆత్మ, ప్రతి విషయంలో మనకు సహాయం చేసే ఆత్మ. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ, ఇది దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. ఎక్కడ మనము బలహీనమైపోతున్నామో, ఎక్కడ మనము ప్రేర వెనకబడిపోతున్నామో, ఎక్కడ దేవుడిలో ఎదగకుండా ముందుకు వెళ్ళకుండా ప్రేమ జారిపోతున్నామో, ఆ పరిస్థితుల్లో దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని బలపరిచి నిలవబెట్టి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తుంది. అందులో వెంట గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మను కలిగిన మనము ఎక్కడ భయపడడానికి వీలు లేదు. భయపెట్టేవాడు అపవాది. అమ్మా, భయపెట్టేవాడు ఎవరు చెప్పండి? అపవాది. కానీ బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని బలపరుస్తాడండి, బలపరుస్తాడు. అందుకని అక్కడ పౌలు గారి జ్ఞాపకం చేస్తున్న మాటలో ఏమైనా రాయబడుతూ ఉన్నదంటే తన ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. చదవండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం కనుక క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడింది కదా క్రీస్తుతోని వారసులము. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనము దేవుని పిల్లలం. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షమందు ఉన్నాడు, ఆయన మనకు సహకారి అయి ఉన్నాడు. కనుక మనము దేనికి భయపడకూడదు. పాత ఒక పాట ఉంది, దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులము యేసుని దాసులము నవయుగ సైనికులము
హల్లెలూయా నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులము. హల్లెలూయా. ఎవరు మనం చెప్పండి? దేవుని వారసులం, పరలోక సైనికులం. సైనికులకి ఏముండకూడదు చెప్పండి? అయ్యా చెప్పండి, ఏముండకూడదు? భయం ఉండకూడదండి. సైనికులకు భయం ఉందనుకో, ఆ సైనికుడు శత్రువుని ఎదుర్కోలేడు, శత్రువుతో పోరాడలేడు, శత్రువు ముందు నిలబడలేడు. అందుకని మీరు చూడండి, మిలిటరీ వాళ్ళని మనం చూస్తే, మిలిటరీ వాడు ఎక్కడ ఉన్న ఒక్కడగానైనా సరే, అది అర్ధరాత్రి అయినా అర్ధరాత్రి అయినా, అది అడవైనా కొండైనా గుట్టైనా, ఎక్కడైనా ఒక్కడే నిలబడి ఉండగలరు, ధైర్యంగా ఉండగలరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అలా ఉంటారు. ఒంటిరిగా పాకిస్తాన్ బార్డర్లోనైనా, చైనా బార్డర్లోనైనా, బంగ్లాదేశ్ బార్డర్లోనైనా, ఏమంటే అది అరణ్యమైన, అది భయంకరమైనటువంటి చలి ప్రాంతమైన, అది పెద్ద పెద్ద పర్వతాలు కలిగిన ప్రాంతమైన, ఎవరెస్ట్ కొండలాంటివైనా, అక్కడ వాడు నిలవబెడితే చాలు, గన్ను బతుకులు ఒక్కడే నిలబడి ఉంటాడు అంతే. శత్రువులు ఎంతమంది అయినా రానివ్వండి, ఎక్కడ భయం అనేది వాడి ముఖం మీద కనబడదు. అందుకనే మిలిటరీ సైనికులు చాలా బలవంతులుగాను, చాలా శక్తివంతులుగాను, వారు చాలా ధైర్యవంతులుగాను మనకు కనబడతారు. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అంత భయంకరంగా వారిని ట్రైనప్ చేస్తారు. ఈరోజు మనకు కూడా ఒకవేళ భౌతికంగా, శారీరకంగా మనం బలహీనులం కావచ్చు, కానీ క్రీస్తు ప్రభువును కలిగి ఉన్న మనం, క్రీస్తు ప్రభువును కలిగి జీవిస్తున్నటువంటి మనం, క్రీస్తుతో కూడా మనం ఉన్నాము కనుక, ఆయన మనతో కూడా ఉన్నాడు కనుక, మనం ఎక్కడ భయపడక, అధైర్యపడక, క్రీస్తును బట్టి క్రీస్తు సైనికులుగా ధైర్యంగా మనం ముందుకెళ్ళిపోయేవాళ్ళం కనుక. చెప్పండి హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడుతున్న మాటలు మనం చూస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో క్రీస్తు లేక యెహోవా మన పక్షమందు ఉన్నాడు కనుక మనం ఎవ్వరికి భయపడవలసిన అవసరత లేదు, దేనికి భయపడవలసిన అవసరత లేదు. అందుకని మనం చదివిన ఆ మాటలో కీర్తనకారుడు 118:6 ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నేను భయపడను. భయపడకూడదండి. ప్రభు మనతో ఉన్నాడు, ఏ విషయంలో మనం భయపడకూడదు, మనం ధైర్యం కలిగి ఉండాలి. కారణం ఏమిటంటే, ప్రభు మన పక్షమున ఉన్నాడు, మనకు సహకారి అయి ఉన్నాడు. ఆయన ఏదైనా మన కొరకు చేయగలిగిన దేవుడు కనుక మనము భయపడక ధైర్యంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇక రెండవదిగా పిల్లరా, ప్రభు మన పక్షమున ఉంటే మనకు జరిగే మరొక మేలు ఏమిటో మీకు జ్ఞాపకం చేస్తాను. అదే కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదామండి. కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ వాక్యం. యెహోవా, మరొకసారి చదవండి. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయను. ఎవరికి స్తోత్రం కలుగునగా. రెండవదిగా, ప్రభువు మన పక్షమున ఉంటే మనకేం జరుగుతుందో తెలుసండి, మన కార్యాలన్నింటినీ దేవుడు సఫలపరుస్తాడు. మనము ఒకవేళ విఫలం కావచ్చు, ఒకవేళ మన జీవితాల్లో విజయాన్ని మనం చూడలేని వారంగా ఉండిపోయి ఉండొచ్చు, ఒకవేళ సక్సెస్ అనేది మన వల్ల కాకపోయి ఉండొచ్చు, కానీ ప్రభు మన పక్షమందు ఉన్నాడు కనుక, ప్రభు మనతో కూడా ఉన్నాడు కనుక, ప్రభు ప్రేమ ఆయన మనలో ఉన్నాడు కనుక, ఆయన మన ప్రతి కార్యమును సఫలము చేసి మన జీవితాల్లో విజయోత్సాహముతో మనను ముందుకు నడుపువాడై ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. ఆయన కార్యమును సఫలము చేయకపోతే, ఆయన మన జీవితంలో విజయాన్ని ఇవ్వకపోతే, ఆయన విజయోత్సాహముతో మనను ముందుకు నడిపించకపోతే, మనం ఎంత కష్టపడినా, మనం ఎంత ప్రయాసపడినా, మన కష్టము వలన, మన ప్రయాసం వలన మనం ఎన్నటికీ సఫలం అనేది, సక్సెస్ అనేది మనము చూడలేము. అందుకని స్టీవెన్సన్ గారు పాడిన పాటలో, కార్యము సఫలం చేసే నీకు మహిమ ఘనత
యుగములకు మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. దేని వలన కాదు చెప్పండి, మన కృషి చేత ఏది కాదు. కానీ మనం కృషి చేస్తున్నప్పుడు ఆ కృషికి కనుక దేవుడు తోడై ఉంటే దానిని ఆయన సఫలం చేస్తాడు. హల్లెలూయా. అందుకని లేఖనంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, విత్తునది ఒకడు, నీరు పోయినది మరొకడు. నాటునది ఒకడు, నీరు పోయినది మరొకడు. కానీ విత్తినా, నాటినా, నీరు పోసినా, ఎరువేసినా, ఏది వేసినా దాన్ని ఫలింపులోనికి తీసుకొని వచ్చేవాడు దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే. లేఖనములో మీరు చూడగలిగితే ఆ మాటను మీరు చూస్తారండి. విత్తునది ఒకరు, నీరు పోసింది వేరొకడు, వేరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఒకసారి మనం ఏం చేద్దామంటే చిన్నగా 5వ వాక్యం నుంచి చదువుదాం. అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించారు. నేనేం చేశాను? నాటిని, అపోలో నీళ్లు పోసాడు, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. గట్టిగా చప్పలు దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన వంతుగా మనం ఏం చేసినా చేసిన దాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేవాడు దేవుడు, దాన్ని సఫలపరిచేవాడు దేవుడు, దానిని అభివృద్ధి పదములో నడిపించేవాడు దేవుడు. ఆయన మన పక్షమందుంటే ప్రతి కార్యమును ఆయన మాత్రమే సఫలము చేయగలిగిన వాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట, ఇదిగో యెహోవా నా పక్షమున ఉండి ఆయన నా కార్యములన్నీ ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు, సఫలపరుస్తాడు. ఒకవేళ నా ప్రియమైన వారులారా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా విఫలమైపోయి ఉన్నారా? బాధపడకండి, అధైర్యం చెందకండి. దేవుడు మన పక్షమున్నాడు. తప్పక విఫలమైపోయిన మన జీవితాలను ఆయన సఫలం చేయగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులుగా మనకు సాధ్యం కాకపోవచ్చు, మనుషులుగా మన చేత కాకపోవచ్చు, మనుషులుగా మనం సాధించలేకపోవచ్చు, కానీ దేవుడు మన పక్షమందున్నాడు. సాధించలేని దానిని అదిగో ఆయన సాధించి చూపెడతాడు. మన చేతగాని దానిని ఆయన అనుకూలపరిచి మన జీవితాలలో విజయోత్సాహంతో మనను ముందుకు నడపగలిగిన వాడై ఉన్నాడు. ఆయనని మనం ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్నాము. ఆయన పేరే నజరేయుడైన, చెప్పండి అందరూ, నజరేయుడైన యేసు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన చేయలేనిదంటూ ఏది లేదు, ఆయనకు చేతగానిదంటూ ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు కనుక ఆయన మన పక్షమందున్నాడు. కనుక విఫలమైపోయి ఉన్నట్లయితే ఈ రోజున ధైర్యం తెచ్చుకోనండి. ఆయన నిశ్చయముగా విఫలమైపోయిన మన జీవితాలను సఫలపరచి నిశ్చయముగా అభివృద్ధిలోనికి తీసుకొని రాగలిగిన దేవుడై ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం ధ్యానిస్తున్న మాటలో ఈ కీర్తనకారుడు అంటున్న మాట, యెహోవా నా పక్షమున ఉండి నా కార్యములను ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు, సఫలపరుస్తాడు. మొదటి మాటగా మనం ధ్యానించాం, ఆ యెహోవా మన పక్షమందుండి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే మనము భయపడకూడదు. రెండవదిగా ఆ యెహోవా మన పక్షమున ఉండి మన కార్యమును ఆయన సఫలపరుస్తాడు, సఫలపరుస్తాడు. ఇక మూడవ మాట చెప్పి నేను ముగింపులకు వచ్చేస్తానండి. మూడవదిగా నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుదాం త్వరగా. వారి రథ చక్రములు ఊడి పడినట్లుగా చేయగా
వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోవుదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చదవండి. అంతలో యెహోవా మోషేతో ఇశ్రాయేలీయుల మీదికి, వారి రథముల మీదికి, వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చున్నట్లు సముద్రము మీద నీ చేయి చాపమనగా మోషే సముద్రము మీద చేయి చాపగా సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను కనుక ఐగుప్తీయులను చూచి వెనుకకు పారిపోవుదామని అనుకొనగా యెహోవా సముద్రము మధ్య ఐగుప్తీయులను నాశనము చేశాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రేమ మూడవ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చదివిన ఈ మాటలో ప్రేమ దేవుడు ఎలా ఐగుప్తులు అనబడుతున్నటువంటి వారిని ఆ సముద్రములో ఆయన ప్రేమ సమూల ధ్వంసం చేస్తాడు, లేక వారిని నాశనము చేస్తాడు, లేక వారిని అంతమొందించాడో లేఖనములో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కొంత చరిత్రను మీకు జ్ఞాపకం చేయాలి. అందరూ నా వైపు చూడండి. కొంత చరిత్రను మీరు దయచేసి గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికారు. ఈ 430 సంవత్సరాల వారి బానిసత్వ జీవితంలో వారు అనేకమైన సార్లు దేవుడిని వేడుకొనగా ప్రార్థించగా మొత్తం మీద దేవుడు వారి మరణం విని వారి బాధను చూసి వారిని విడిపించడానికి మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషేను నాయకుడిగా ఎన్నుకున్న తరువాత మోషేను వారి మధ్యకు పంపి, ఇదిగో దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి ఇదిగో నాకు బయలుపరిచిన విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానని చెప్పి ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించడానికి నాయకత్వాన్ని వహించాడు మోషే. మొత్తం మీద మోషే మాటను విన్నటువంటి వారు ఇశ్రాయేలీయులందరూ కూడా పిల్లరా వారు మోషే మాటను నమ్మి మొత్తం మీద పిల్లలు వారందరూ కూడా వారు ప్రయాణమై కానాను వైపు వారు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంతలో కొంతమంది ఫరో దగ్గరకు వచ్చారు. ఈ ఫరో ఎవరు? పిల్లలు వింటున్నారా? ఈ ఫరో ఎవరు? ఎవరు ఫరో ఎవరంటే ఐగుప్తీయులకు రాజు. ఈ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ఫరో ప్రేమ ఆ ఐగుప్తు దేశములో దేవుడు ఇంచుమించుగా 10 అద్భుతములను జరిగించిన తరువాత చివరకు తన కుమారుడు కోల్పోయి తన కుమారుడు మరణించిన తరువాత తాను ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను మీరు పొండి అని చెప్పి వారిని అసహించుకొని వారిని వెళ్ళమని అనుమతించాడు. మొత్తం మీద ఇశ్రాయేలీయులు బయలుదేరిపోయారు. ఇంచుమించుగా కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు వారు ప్రయాణమై ప్రేమ ఒక రాత్రి అంతా కూడా వారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. వారు వెళ్ళిపోతున్న క్రమంలో కొంతమంది ఫరో రాజు దగ్గరకు వచ్చి ఐగుప్తీయులు ఏమన్నారంటే, అయ్యా రాజా మీరు ఎంత పొరపడ్డారు, మీరు ఎంత తొందరపడ్డారు, ఇదిగో మనము ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు వారు వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోతే మనకు చాకరీ చేసేవాడు ఎవరు? మనకు కావలసిన ఇటుకలు ఎవరు తయారు చేస్తారు? మనకు కావలసిన పనులు ఎవరు చేస్తారు? కనుక మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా తప్పయ్యా అని చెప్పి ఫరో రాజు దగ్గరకు వచ్చి వారు విన్నవించుకున్నారు. అప్పుడు ఫరో రాజు ఆలోచనలో పడ్డాడు. అవును కదా, ఇంచుమించుగా కొన్ని లక్షల మంది, సుమారుగా ప్రేమ కాల్బలమే 6 లక్షల మంది అంటే పిల్ల జల్ల అందరూ కలిపితే ప్రేమ భక్తులు చెప్తున్న మాట 20 లక్షల మంది భయపడినటువంటి జనాంగం దేశాన్ని విడిచి వెళ్ళిపోతా ఉంది. బానిసలుగా ఉన్నటువంటి వారు వెళ్ళిపోవడం చూసినటువంటి ఈ యొక్క ఐగుప్తీయులు రాజు దగ్గరకు వెళ్ళి చెప్పని చెప్పేశారు. వెంటనే రాజుగారు ఆలోచనలో పడ్డారు. అవును కదా, వీళ్ళందరూ వెళ్ళిపోతే రాజ్యములో ఎవరు పని చేస్తారు?
ఎవరు వెట్టి చాకరీ చేస్తారు, ఎవరు ఇంటికి తయారు చేస్తారు, ఎవరు కావలసిన పనులు చేసి పెడతారు అని చెప్పి రాజు ఆలోచన చేసి వెంటనే తాను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఓకే, వెళ్ళమని చెప్పింది నేనే, అయితే ఇప్పుడు నేనే చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి రథాలను వేసుకొని, రౌతులను వేసుకొని, సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ ఐగుప్తు దేశం నుంచి వెళ్ళిపోతున్న ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా పట్టుకొని మరలా తిరిగి వారిని వెనక్కు తీసుకొని రావాలి. మరలా వారిని మన దేశానికి తీసుకొని రావాలి. మరలా వారితో మనం పనులు చేయించుకోవాలి. కనుక వెంటనే రథాలను సిద్ధపరచండి అన్నాడు ఫరో రాజు. మొత్తం మీద పిల్లరా, రాజు చెప్పింది ఆలస్యం. వెంటనే అందరూ కూడా సిద్ధపడిపోయారు. రథాలను సిద్ధపడి చేశారు, సైన్యాన్ని సిద్ధపరచుకున్నారు. అక్కడ ఉన్న పిల్లరా, ఇదిగో ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను వారు తరవడం ప్రారంభించారు. అలా వారు ప్రయాణమై వారు వెళ్ళిపోతున్న క్రమంలో మొత్తం మీద ఒక రాత్రి అంతా ప్రయాణం చేసిన తరువాత ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రానికి దగ్గరగా వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలును వెంబడిస్తూ ఉన్నారు. జరిగిన సంఘటన మీరు చదివిన 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ముందు ఎర్ర సముద్రాన్ని చూసి వెనక వారు ఉన్న శత్రు సైన్యాన్ని చూసి వారు భయపడిపోతూ మోషే దగ్గరకు వెళ్ళి మోషేను తిట్టడం ప్రారంభించారు. మోషే, నీవేదో దేవుడు చెప్పాడన్నావుగా, ఇదిగో నిన్ను నాయకుడిగా నియమించాడన్నావుగా, ఇదిగో అద్భుతాలు చేశాడన్నావుగా, ఇదిగో మాకు ఆ ఐగుప్తులో సమాధులు లేవని, ఐగుప్తుల మీద చావడానికి వీరు లేదని, ఇదిగో ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా అని చెప్పి మోషే మీద బహు భయంకరంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. మోషేను తిడుతూ ఉన్నారు. మోషే మీద ప్రేమ భయంకరమైనటువంటి నేరారోపణ వారు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మోషే వారు తట్టాడు, యెహోవా మన పక్షంలో ఉన్నాడు, ఆయన కార్యాన్ని చేస్తాడు, ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. కనుక మీరు ఊరకనే నిలుచుండి యెహోవా ఇచ్చు రక్షణను చూడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీరు చదివిన 14వ అధ్యాయంలో 13వ వాక్యంలో మాట మీకు కనబడుతుందండి. చదవండి. అందుకు మోషే భయపడకుడి. చదవండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఏదన్నా యెహోవా మీకు ఇచ్చు రక్షణను మీరు ఓరకనే నిలుచుండి చూడండి. ఇదిగో మీరు ఈ రోజున ఏ శత్రువులుగా మిమ్మల్ని వెంబడిస్తున్న ఐగుప్తు వారు ఉన్నారే, వారు ఇక మీదట మీకు కనబడరు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట మాట్లాడడానికి. ఏదో దేవుడు కార్యం చేస్తాడులే అంటే నమ్మడం ఒక ఎత్తు, అసలు శత్రువులే ఇక మీకు కనబడరు అని అంటే అది ఎంత ధైర్యంతో కూడిన మాట. మోషే ఎంత ధైర్యంగా మాటను తను చెప్పగలుగుతా ఉన్నాడు. చెప్పేస్తారు, మీరు ఊరకనే నిలుచుండి చూడండి యెహోవా రక్షణ కార్యం. ఇక మీకు కనబడుతున్న ఈ శత్రువులు ఇక మీకు ఎన్నడూ కనబడరు, వారిని కనబడకుండా దేవుడు చేస్తాడు అని చెప్పి వెంటనే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు అంటాడు, ఇదిగో మోషే నీ చేతిలో ఏముంది? ఏముందయ్యా? ఇదిగో నా చేతిలో కర్ర. ఏముంది చెప్పండి, ఏముంది చెప్పాలందరూ? ఏముంది? కర్ర ఉందయ్యా. అవునా? అయితే నువ్వు ఏం చేస్తావంటే ఆ కర్రను ఒక్కసారి ఎర్ర సముద్రం వైపు చూపించు అన్నాడు. మొత్తం మీద మోషే దేవుని మాటను నమ్మి మోషే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పమన్నట్లుగా, దేవుడు చేయమన్నట్లుగానే మోషే తన కర్రను ఎత్తి ఎర్ర సముద్రం వైపు చూపాడు. అయితే అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి, ఒకసారి చదవండి ఆ వచ్చినారు. 15వ వాక్యం. చిన్నగా 15వ వాక్యానికి రండి. అంతలో యెహోవా మోషేతో, ఈవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు
ఉందురు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మోషే దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క కర్రను పట్టుకొని ఆ సముద్రం వైపు చూపగానంట ఆ ఎర్ర సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ 2 పాయలుగా అయిపోయినటువంటి ఆ నీరు గోడల వలె నిలబడిపోయిందట. ప్రేమ మధ్యన ఏమైపోయింది? ఆరిన నేలగా ఏర్పడిపోయింది. గట్టిగా చెప్పలు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడిందో ఆ ఆరిన నేల మీద మోషే ముందు అడుగు వేయడం ప్రారంభించాడు. మోషేను వెంబడిస్తూ ఇశ్రాయేలు ప్రజలు అడుగులు వేయడం ప్రారంభించారు. వారు ఆ ఆరిన నేల మీద వారు ఆవలి ఒడ్డుకు చేరుకొనబోతూ ఉండగా వారిని వెంబడిస్తున్నటువంటి శత్రు సైన్యంగా ఉన్నటువంటి ఆ ఐగుప్తీయులు వారు రథాలతో కూడా గుర్రాలతో కూడా సైన్యమంతా కూడా కలిసి వారు కూడా ఆ ఆరిన నేల మీద వారు ఇశ్రాయేలును తలవడం ప్రారంభించారు. మొత్తం మీద ఇశ్రాయేలు ప్రజలు ఆవలి ఒడ్డుకు చేరుకునే లోపు ఐగుప్తీయులు రథాలు వేసుకొని సైన్యమంతా కూడా వారు సముద్రపు మధ్య భాగంలోనికి వచ్చేసారు. మొత్తం మీద ఇశ్రాయేలు ఆవలి ఒడ్డుకు చేరుకున్నారో లేదో వెంటనే మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను మరలా నీవు సముద్రం వైపు చూపు. ఎప్పుడైతే మోషే ఆ యొక్క కర్రను సముద్రం వైపు చూపాడు రెండవ వారు ఆ సముద్రం ఏమైందో తెలుసా? యాక 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 ఒకసారి చూడండి, అక్కడ చదవండి ఆ మాట. 26వ వాక్యం చదవండి. తెల్లగా సముద్రం మీద చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి మరలా పోరలేను గనుక ఐగుప్తీయులను చూచి వెనుకకు పారిపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? వారందరినీ కూడా ఆ యొక్క నడి సముద్రములో వారిని ఆయన నాశనము చేసి శత్రు భయమంటూ లేకుండా ఇశ్రాయేలు పక్షమున దేవుడే యుద్ధము జరిగించి శత్రువులందరినీ కూడా ఆయన హతమార్చెను. గట్టిగా చపలు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చూద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకంట. సైన్యములకు అధిపతి అయిన యేసయ్య మనకంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము మనదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అమ్మవారి అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అమ్మవారి అయిన గర్జించు సింహము వలె వచ్చిన, యోనా గోత్రపు సింహమైన యెహోవా మనకంట. చెప్పండి. యోనా గోత్రపు సింహమైన యెహోవా మనకంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన వారి పక్షమున ఉండి ఆయనే వారి పక్షమున పోరాడి తన ప్రజల జీవితములలో నుండి శత్రువు బాధంటూ లేకుండా శత్రువులందరినీ కూడా హతమార్చి తన ప్రజలకు విజయాలు ఇచ్చిన వాడై ఉన్నాడు.
చెప్పగట్టిగా హల్లెలూయా. ఈ భాగంలో మనం ధ్యానిస్తున్న ఈ మాటలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 25వ వాక్యంలో మనం ఏం చదివామంటే యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము యెహోవా వారి పక్షమున చదవండి. వారి రథ చక్రములు మూడిపడినట్లు చేయగా 14:25 రథ చక్రములు మూడిపడినట్లు చేయగా వారి రథ చక్రములు ఊడి పడినట్లుగా చేయగా వారైతే బహు కష్టపడి తోలుతూ ఉన్నారు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండని వారు చెప్పుకుంటూ వారు ఏమంటున్నారు చెప్పండి. ఇప్పుడు చదవాలి అందరూ చదవండి ఆ మాట. కాస్త బిగ్గరగా చదవండి ఆ మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఐగుప్తీయులు, శత్రువులు. వారు ఏమంటున్నారో తెలుసు, అమ్మో ఇంకేముంది, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దేవుడు వారి పక్షమున ఉన్నాడు కనుక మనం పారిపోదాం. ఎక్కడ పారిపోతారు? పారిపోవడం అయ్యే పనేనా? అందుకని బైబిల్లో రాయబడుతున్న మాట ఏమిటంటే దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఎవరి చేతిలో చెప్పండి? ఎవరి చేతిలో? వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే వీరాతి వీరులు శూరాతి సూర్యులు అనుకున్నారు. వారు ఏమనుకున్నారంటే మాకు సైన్యం ఉంది, మాకు రథాలు ఉన్నాయి, మాకు రౌతులు ఉన్నాయి, మేము అవసరమైతే ఈ ఎర్ర సముద్రంలో వెళ్ళిపోతున్న వారిని మరలా పట్టుకొచ్చి మరలా వారిని మానసులుగా చేసుకుందాం అనుకున్నారు. కానీ వారికి అర్థం కాల వారి పక్షాన ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు. ఎప్పుడైతే పిల్లరా మోషే రెండవ మారు కర్ర చూపించాడు, సముద్రం ఆ పక్కకు వెళ్ళిపోయిన ఇశ్రాయేలు దగ్గర నుంచి మళ్ళా మూసుకుంటూ వచ్చేసినారు. ఏం చేయడానికి చెప్పండి? ఏం చేయడానికి? ఇశ్రాయేలీల పక్షాన దేవుడు పోరాటం చేస్తూ శత్రువులుగా వారిని వెంబడిస్తున్న శత్రు సమూహం అంతటిని నడి సముద్రములో ముంచివేయాలి. వారు అనుకుంటున్నారు, అమ్మో ఇంకేముంది, దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం? చెప్పండి ఏమనుకుంటారు వారు? పారిపోదాం రండి అని చెప్పి వారు అనుకుంటున్న క్రమంలోనే వారు పారిపోవడానికి వీలు లేకుండగానే, దేవుడికి స్తోత్రం కలుగునగానే, వారు పారిపోవడానికి అవకాశం లేకుండగానే దేవుడు నడి సముద్రములో వారిని అంతమొందించేస్తాడంతే. ఆ రోజున దేవుడు చేసిన ఎంత గొప్ప కార్యం అంటే పిల్లరా, 430 సంవత్సరాల బానిసత్వపు బ్రతుకులకు దేవుడు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను, సంపూర్ణమైనటువంటి విడుదలను, సంపూర్ణమైనటువంటి ప్రేమ ఆనందాన్ని దేవుడు వారి బిడ్డలకు కలుగు చేశాడు. రోజున ఈ మాట దగ్గర నేను ముగింపులోకి వచ్చేస్తాను. అదిగో అలనాడు ఇశ్రాయేలు పక్షాన ఉన్న దేవుడే ఈ రోజున నీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన శత్రువులు ఎవరైతే ఒకవేళ శత్రువులుగా ప్రేమ మన మీద దండెత్తి వచ్చే ప్రయత్నం చేస్తున్నారో వారి చేతులు పడకుండా మనల్ని తప్పించగలిగిన వాడు, మన శత్రువులను ప్రేమ మన యొద్ద నుండి దూరం చేయగలిగిన వాడు, మన పక్షమున పోరాడగలిగిన వాడు, మనతో కూడా ఉండి పోరాడి మనకు విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక పిల్లరా, నేను ముగింపులోకి వచ్చేస్తూ 3వ మాటగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు మన పక్షమందుండి మనకు విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. చెప్పు ఆమేన్ చెప్పండి. మన దేవుడు మన పక్షమందుండి మనకు విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. మన దేవుడు మన పక్షమందుండి మనకంటే ముందుగా నిలబడి మన తరపున యుద్ధాన్ని చేయగలిగిన దేవుడు. మన దేవుడు మన పక్షమందుండి మన ముందున్న ప్రతి శత్రువులను ఓడించి మన విజయోత్సాహముతో ముందుకు నడిపించగలిగిన దేవుడు. కనుక భయపడవద్దు, దిగులు చెందవద్దు, ఎక్కడ అధైర్యపడవద్దు. ఆయన మన పక్షమందున్నాడు. మన పక్షమందున్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఈ రోజున మరొకసారి ధైర్యం తెచ్చుకుందాం. ఒకవేళ ఇంకా నీరసించిపోతూ
ఆధ్యాత్మికంగా ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ రోజున మరొకసారి ధైర్యం తెచ్చుకొని పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరుకొని ప్రభు మమ్మల్ని నడిపించండి అయ్యా, మాకు ధైర్యం అనుగ్రహించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇట్టి మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. వాకరించగలిగిన వారు వాకరిద్దాం. ప్రేర దయచేసి అందరూ కళ్ళు పొందాం. ఇంకా ఎవరు అటు ఇటు మనసులో పోలేవక, ఇంకా ఎవరు అటు ఇటు దిక్కులు చూడక, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ చక్కగా ప్రభు సన్నిధిలో మనము వాకరిని కళ్ళు మూసుకొని ప్రేర ప్రభు సహాయాన్ని కోరుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఇదిగో నీవు మా పక్షమందున్న దేవుడు అని, అయ్యా ఇదిగో నీవు మా పక్షమందుండి మాకు విజయాలను అనుగ్రహించగలిగిన దేవుడు అని, నీవు మా పక్షమందుండి అయ్యా పోరాడి అయ్యా మా శత్రువులను నాయన అనగదొక్కగలిగిన దేవుడు అని, ఇదిగో నాయన మాకు కార్యములు సఫలపరిచే దేవుడు అని, ఇదిగో మా జీవితాల్లో ఏదైనా చేయడానికి నీవు సరిపోయిన దేవుడు అని మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. అవును నాయన, అనేకమైన సార్లు అయ్యా మేము నిరాశలోనికి, అయ్యా నిస్పృహలలోనికి, అయ్యా భయములతో మేము బాధపడుతూ అయ్యా మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ ఉండగా ఈ రోజున మాతో మాట్లాడిన మా దేవా మాకు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని ఇంకను బలపరచండి అయ్యా, ఇంకను మీరు ధైర్యపరచండి అయ్యా. అడుగుదాం అందరం అడుగుదామండి. ప్రభావాలను ధైర్యపరచయ్యా, దత్తపుత్రాత్మతో నన్ను నింపయ్యా, దాస్యపాత్మల నాలో నుండి తీసివేయనాయనా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ బలముతో నన్ను నింపయ్యా, మీ అభిషేకంలో రెట్టింపు చేయండి అయ్యా. అడుగుదాం అందరం అడుగుదామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో మన పక్షమందున్నవాడు మన పక్షమందున్న వారి కంటే గొప్పవాడు ఆయన. ఏదైనా నీ కొరకు చేయగలిగిన దేవుడు, ఏదైతే నీ వలన కావాలనుకుంటున్నావో దానిని సహితము నీ కొరకు ఆయన చేయగలిగిన దేవుడు కనుక అలానే ప్రభు సహాయం కొరకు మనము ప్రార్థన చేద్దామండి. ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా, ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా. ఇదే మన ప్రభా నీ వాక్కుదల మాతో మాట్లాడేవయ్యా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు అని, మా పక్షమున ఉన్న దేవుడు అని, మాకు విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని, కార్యాన్ని సఫలము చేయగలిగిన దేవుడు అని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక నీ సహాయాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. దయచేసి మాకు సహాయం చేయండి, దయచేసి మమ్మల్ని ధైర్యపరచండి, దయచేసి మమ్మల్ని బలపరచండి, దయచేసి ప్రభువా ఇదిగో నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపినాయన ఇక్కడ నీ వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయండి అయ్యా. మాకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని మీ స్వాధీనంలోకి తీసుకురండి అయ్యా. ఎక్కడైతే మేము ఓడిపోతున్నామో ఓడిపోయిన చోటే మమ్మల్ని మీరు నిలవబెట్టి మాకు విజయాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాయన. ఇదిగో మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీ ధైర్యపు ఆత్మ మాలోనికి వచ్చునుగాక, మీ ధైర్యపు ఆత్మ మమ్మల్ని ఆవరించునుగాక, మీ ధైర్యపు ఆత్మ మమ్మల్ని ముందుకు నడిపించునుగాక, విజయాలను చూడడానికి మాకు సహాయం చేయనుగాక. అంటే మీ కృపను మాకందరికీ అనుగ్రహించి నడిపించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమునడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం చెబుదాం ఆమేన్. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు మన పక్షమందున్నాడని నమ్మిన వారందరూ బిగ్గరగా స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు తన కృపను మనందరికీ తోడయించి ముందుకు నడిపించును గాక.